అందరికీ నమస్తే. దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి. రేపు జరగబోయేటువంటి ప్రోగ్రామ్కి సంబంధించిన అప్డేట్స్, అదేవిధంగా గ్రూప్ 4 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లకు సంబంధించిన అంశాలు కూడా రావడం జరిగింది. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి ముఖ్యమైనటువంటి అన్ని అప్డేట్స్ గురించి పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. చాలామంది చూస్తున్నప్పటికీ లైక్ మాత్రం చేయట్లేదండి. 5 నుంచి 6 న్యూస్ పేపర్లు ఎతికితే ఈ వీడియో అనేటువంటిది మీ ముందరికి వస్తుంది. కాబట్టి మీరు లైక్ చేయడం ద్వారా నాకు సపోర్టివ్గా ఉంటుంది. ఈ వీడియో అనేటువంటిది మిగతా వారికి రీచ్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేసి కనీసం 1000 లైక్స్ అని ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్ అన్ని మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. ఇక మొదటి అంశం చూసుకుంటే దసరా సెలవుల్లోపే కొత్త టీచర్లకు పోస్టింగ్లు అనేటువంటి అంశం పైన ఇక్కడ క్లారిటీ వచ్చేసినట్టే. అంటే ఇక ఆగదు, నియామక పత్రాలు అందజేసి దీన్ని సాగదీసే ఉద్దేశం అయితే ప్రభుత్వానికి లేదు అనేటువంటి అంశం పైన గత 2-3 రోజుల నుంచి మనకు క్లారిటీ అనేటువంటిది వస్తున్నది. ఈరోజు క్లియర్గా మనకి ఇక్కడ దసరా సెలవుల్లోపే కొత్త టీచర్లకు పోస్టింగ్లు అంటూ ప్రధానమైనటువంటి హెడ్డింగ్తో ఈనాడులోనే రావడం జరిగింది. 9 నియామక పత్రాలు అందజేస్తే 60 స్టాళ్ళు ఉంటాయి. స్టాళ్ళ వైజ్గా ఏర్పాటు చేస్తారు జిల్లాలకు సంబంధించి అనేటువంటి అంశాన్ని నిన్న మనము 7 అంశాలు ప్రొసీడింగ్స్ అనేటువంటి వచ్చాయి కదా, అందులో చూసాం నైట్. డిఎస్సి ద్వారా ఎంపికైనటువంటి ఉపాధ్యాయులకు ఈ నెల 9న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయనట్టు విద్యాశాఖ వారికి దసరా సెలవులు ముగిసేలోపు పోస్టింగ్లు ఇవ్వనుంది. మెరిట్ ఆధారంగా ఏ పాఠశాలలో పనిచేయాలో డిఈఓలు ఉత్తర్వులు ఇస్తారు అనేటువంటి అంశం. ఇక్కడ మెరిట్ ఆధారంగా మనకు పిలుస్తారండి. పిలిచిన తర్వాత అక్కడ స్కూల్స్ అనేటువంటి డిస్ప్లే చేస్తారు. కౌన్సిలింగ్లో భాగంగా అక్కడ మనం ఆ స్కూల్స్ని అయితే ఎంచుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. దసరా సెలవులు ముగిస్తే లోపే మనకు పోస్టింగ్స్ అయితే ఇస్తారు అనేటువంటి అంశం పైన కూడా ఇక్కడ క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. నియామక పత్రాల అందజేత కార్యక్రమం ముగిసిన వెంటనే కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభించున్నారు. అంటే అక్కడే కాదండి, అక్కడే పాసిబుల్ అయితే అయ్యేటువంటి అవకాశం అయితే లేదు. ఇక్కడ చూడండి క్లియర్గా ఇచ్చారు. దసరా సెలవులు ఈ నెల 14తో ముగిస్తాయి. ఇప్పటికే మనకు అప్పటికి జిల్లాల వారీగా కౌన్సిలింగ్ అనేటువంటిది పూర్తి చేసి పోస్టింగ్లు ఇస్తామని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నరసింహారెడ్డి గారు అయితే తెలిపారు. అంటే ఈ నియామక పత్రాల అందజేత కార్యక్రమం తర్వాత నెక్స్ట్ డే నుంచి మనకు దానికి సంబంధించి జిల్లాల వారీగా ప్రాసెస్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనకు అక్కడే ఇస్తారు. టెన్షన్ పడాల్సినటువంటి అవసరం అయితే లేదు. కోర్టు కేసుల కారణంగా కొన్ని జిల్లాల్లో స్పెషల్ ఎడ్యుకేటర్లకు సంబంధించి పీఈటీలకు సంబంధించి నియామక పత్రాలను ఈ నెల 9న ఇవ్వడానికి వీలు కాదన్నారు. చాలామంది అభ్యర్థులు అయితే అడుగుతున్నారు. ఈ రకమైనటువంటి అంశంలో భాగంగా మిమ్మల్ని పెండింగ్లోనైతే పెట్టడం జరిగింది. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. గురుకులకు కూడా పిహెచ్ క్యాండిడేట్లకు కూడా ఇలానే పెండింగ్లో పెట్టారు. వారం తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా జరిగింది. ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే కలెక్టరేట్ల నుంచి హైదరాబాద్కు బస్సులు దాదాపుగా 10,000 మందికి ఉపాధ్యాయ నియామక పత్రాలు అందజేయాల్సి ఉన్నందున డిఓల ఆధ్వర్యంలో 60 స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. కొందరు అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పత్రాలను అందజేసి ప్రసంగిస్తారు. ఎంపికైనటువంటి అభ్యర్థులు హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియానికి వచ్చేందుకు ఈ నెల 9న ఆయా కలెక్టరేట్ల నుంచి బస్సులు అయితే ఏర్పాటు చేశారు. అదేవిధంగా మనకు ఎంపికైనటువంటి వారిలో పాలిచ్చేటువంటి తల్లు, గర్భిణులు, దివ్యాంగులు ఉంటే కనుక వారి వెంట ఒకరిని తెచ్చుకోవచ్చు. అంటే ఫ్యామిలీ మెంబర్స్ని అయితే ఎవరినైనా తీసుకురావడానికి వీలుంటుంది అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ క్లియర్గా చూస్తున్నాం. కొంతమంది అభ్యర్థులు ఒక అంశానిపైన రెగ్యులర్గా కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారండి. మేము ఆల్రెడీ హైదరాబాద్లోనే ఉన్నాం, డైరెక్ట్గా రావచ్చా, మాకు ఐడి కార్డు ఇస్తారా అంటున్నారు. ఒకసారి మీ డిఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి మీ మిత్రులని కనుక్కోమనేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే మనకు డిఓ ఆఫీస్ దగ్గర ఐడి కార్డ్స్ అనేటువంటివి ఇస్తారు. పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేటువంటి తీసుకెళ్ళాలి అనేటువంటి అంశం పైన ప్రొసీడింగ్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒకసారి కనుక్కొని మీరు డెసిషన్ అనేటువంటి తీసుకోండి. ఎందుకంటే రేపే వెళ్ళాలి కాబట్టి మీరు ఈ రోజే ఏదో ఒకటి డిసైడ్ కావాలి. అక్కడే ఉండడమా లేదంటే ఈరోజే బయలుదేరి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి క్లియర్ కట్గా మీరు డిఓ ఆఫీస్ దగ్గర నుంచి సమాచారాన్ని అయితే సేకరించండి. ఇక నెక్స్ట్ అంశం, రేపే డిఎస్సి అభ్యర్థులకు నియామకత్రాలు సాయంత్రం 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో ఇవ్వనున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి. నేడు 1:1 జాబితా విడుదల అనేటువంటి అంశం. ఆల్రెడీ నిన్ననే మనకు రాష్ట్ర ఉపాధ్యాయ పోస్టులకు భర్తీకి సంబంధించి జిల్లా నియామక కమిటీ డిఎస్సికి 1:1 చొప్పున ఎంపికైనటువంటి అభ్యర్థులను మంగళవారం విడుదల కానున్నది. అంటే ఈ రోజు విడుదల కానున్నది. సోమవారం నిన్న అర్ధరాత్రి డిఓ కార్యాలయానికి అయితే పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈ రకంగా దానికి సంబంధించిన డేటా అంతా కూడా పంపించడం జరిగింది. ఎంపికైనటువంటి అభ్యర్థులు అన్ని జిల్లాల్లోని డిఓ కార్యాలయాల వద్ద
ఉదయం 7 గంటలకే చేరుకోవాలని పలువురు డిఈఓలు ప్రకటించిన గమనార్హం అనేటువంటి అంశం. 7 గంటలకు చేరుకోవాలంటే కొంత ఇబ్బంది అయితే అవుతుంది. మరి ఇంకొక పేపర్లో చూసుకుంటే సాయంత్రమే బయలుదేరాలి అనేటువంటి అంశం అనేటువంటిది చెప్పిండు. కానీ ఈరోజు మనకు మెసేజ్లు వస్తాయి, ఫోన్లు కూడా వస్తాయి. మన ఛానల్ ద్వారా కూడా నేను కూడా అప్డేట్ చేస్తాను, మీరు కంగారు పడకండి. ప్రాపర్గా మనకు ఒక టైం అనేటువంటిది ఇస్తారు. ఒకరోజు సాయంత్రం ముందే వెళ్ళాలా లేదంటే ఎర్లీ మార్నింగే వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుందా అనేటువంటి అంశం పైన కూడా క్లారిటీ అనేటువంటిది వస్తుంది. 9 గంటలకు బయలుదేరితే ఈ బస్సులు అనేటువంటిది మనకు ఉన్నటువంటి సమాచారం. వారికి ఇప్పుడు గుర్తింపు కార్డును అందజేస్తారు. ఆ తర్వాత బుధవారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలను అందుకునేటువంటి కార్యక్రమానికి హాజరు కావడానికి అవకాశం ఉంటుంది. బుధవారం సాయంత్రం 4 గంటలకు ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైనటువంటి అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేస్తారు. అప్పటికే అన్ని జిల్లాల్లో ధృవపత్రాల పరిశీలన అనేటువంటిది ఇప్పటికే ముగిసింది అనేటువంటి అంశం. ఇదంతా కూడా మనము చూస్తున్నాం. ఎప్పటి నుంచి స్టార్ట్ అయిన ఎగ్జామ్స్ ఎప్పుడు అయిపోయినాయి అనేటువంటి అంశం పైన అయితే ఇచ్చారు డాటా. నెక్స్ట్ గ్రూప్ 4 అభ్యర్థులకు గుడ్ న్యూస్ అనేటువంటి అంశము. గ్రూప్ 4 పరీక్ష ఫైనల్ సెలక్షన్ ప్రక్రియను త్వరలోనే చేపడతామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే ప్రకటించారు. ఇవాళ కొంతమంది అభ్యర్థులు మంత్రిని కలిసి తమ సమస్యను విన్నవించారు. అంటే నిన్న జరిగినటువంటి అంశం అండి ఇది, నిన్న వచ్చినటువంటిది. తుమ్మల టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి కాల్ చేసి తుది ఫలితాలను వెంటనే ప్రకటించాలని కోరారు. కాగా 2023లో గ్రూప్ 4 పరీక్షలు నిర్వహించగా 45 రోజుల క్రితం సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయింది. కానీ నియామక ప్రక్రియ మధ్యలోనే ఆగిపోయింది అనేటువంటి అంశం. దీనిపైన కూడా ప్రాసెస్ త్వరగా చేపడతాము అనేటువంటి గ్యారంటీ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే ఉపాధ్యాయ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక. ఇదే అంశాన్ని మనం చూసాం ఇంతకుముందే కూడా, అన్నింటిలో కూడా ఇదే అంశం అయితే రిపీట్ అవుతా ఉన్నది. ఇక్కడ జాబితా అనేటువంటిది మనం బయటికి ఈరోజు మధ్యాహ్నం వరకు రావడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి. అన్నీ కూడా వస్తాయండి, కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. ఇక జాబితాలో ఉన్నటువంటి పేర్లు ఉన్నటువంటి అభ్యర్థులకు మంగళవారం ప్రత్యేక ఐడి కార్డులను ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకోసం అభ్యర్థి ఫోటోతో డిఈఓ కార్యాలయానికి వెళ్తే అక్కడే మనకు ఐడి కార్డును అయితే జారీ చేయన్నారు. ఈ ఐడి కార్డు ఉంటేనే ఎల్బీ స్టేడియంలోకి అనుమతిస్తారు. అభ్యర్థులను ఎల్బీ స్టేడియంకు తీసుకువచ్చేందుకు అన్ని జిల్లాల నుంచి ప్రత్యేకంగా ఉచిత బస్సుల సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు అనేటువంటి అంశము. అదేవిధంగా స్టేడియంలో జిల్లాల వారీగా ప్రత్యేక కౌంటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. సంబంధిత జిల్లా కౌంటర్లలోనే ఆయా జిల్లాలకు చెందినటువంటి అభ్యర్థులు తమ నియామక పత్రాలను తీసుకోవాల్సి ఉంటుంది అనేటువంటి అంశం. దాంతో సుమారుగా మనకు 400 పోస్టులకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఖరారు ప్రక్రియను తర్వాత చేయనున్నారు. అంటే ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, పీఈటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్కి సంబంధించి, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లకు సంబంధించినటువంటి అంశం. ఇక నెక్స్ట్ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లకు సంబంధించి అభ్యర్థులకు సంబంధించి కూడా ధృవపత్రాల పరిశీలన అనేటువంటి జరపండి అనేటువంటిది ఇక్కడ అంశం నేపథ్యంలో విద్యాశాఖ కార్యాలయం వద్ద అభ్యర్థులు అయితే నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మిగిలిపోయిన జిల్లాల్లోని స్పెషల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయ అభ్యర్థులకు 1:3 నిష్పత్తిన ధృవపత్రాల పరిశీలన నిర్వహించాలని కోరారు. అందుకు సంబంధించి సోమవారం పాఠశాల విద్యాశాఖ సంచాలకుల కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఉపాధ్యాయ అభ్యర్థులకు సంబంధించి 20 జిల్లాల్లో ధృవపత్రాల పరిశీలన అనేటువంటి చేపట్టారని వివరించారు. మిగిలినటువంటి 13 జిల్లాల్లో మిగిలిపోయిందనేటువంటి ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు అభ్యర్థులు టెట్ నిర్వహించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దాని నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ అనేటువంటిది ఆగింది అనేటువంటి అంశం. ఈ నెల 24న కేసు విచారణకు వస్తుందని హైకోర్టు తీర్పు ఆధారంగానే ముందుకు వెళ్తాము అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూడొచ్చు. ఇంకా క్లియర్గా కావాలి అంటే ఒకసారి మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ అంశం సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలంటూ ఇందులో ప్రతి అంశం మనకు అవసరం లేదు, ఎందుకంటే ప్రతి దానిలో మనకు రిపీట్ అయినటువంటిది. కొన్ని ప్రత్యేకంగా ఉన్నటువంటి అంశాలని చూద్దాం. ఇక్కడ బస్సులో బయలుదేరడానికి సంబంధించి ఇక మొత్తంగా ఈ ప్రక్రియకు సంబంధించి 7 కండిషన్లు అయితే ఇవ్వడం జరిగింది. ఇందుకోసం కండిషన్లో ఉన్నటువంటి 7 బస్సులు సిద్ధంగా ఉన్నారు. అంటే ఇది కండిషన్కి సంబంధించినటువంటివి 7 అయితే కండిషన్లు ఇచ్చారు. బస్సులు సిద్ధంగా ఉంచాలి అనేటువంటి అంశాన్ని కూడా అందులో పేర్కొనడం జరిగింది. ఆర్టీసీ డిపో మేనేజర్ విశ్వనాథ్ను ఆదేశించారు. ప్రతి బస్సులో మెడికల్ కిట్, తాగునీరు అందుబాటులో ఉంచడంతో పాటు ఒక కానిస్టేబుల్ను కూడా నియమించాలన్నారు. అభ్యర్థులందరూ ఈ నెల 8న సాయంత్రం జిల్లా కేంద్రానికి చేరుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు అనేటువంటి అంశం పైన అయితే కూడా క్లియర్గా ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి సాయంత్రమే మనము అక్కడ జిల్లా కేంద్రాలకు వెళ్ళాల్సినటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రక్రియ అంతా కూడా అక్కడ కంప్లీట్ చేసుకుని ఐడి కార్డ్స్ అవన్నీ ఇచ్చేసిన తర్వాత ఎర్లీ మార్నింగే బయలుదేరం ఉంటుందా అనేటువంటి అంశం పైన కూడా ఈరోజు మనకు మెసేజ్ల రూపంలో లేదంటే కాల్స్ రూపంలో మనకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇస్తారు. మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఎల్బీ స్టేడియంలో అందరం కూడా కలిసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. నేను కూడా వస్తున్నాను. ఇక్కడ ముందుగా వెళ్ళినటువంటి వాళ్ళకు జిల్లా కేంద్రంలోని వసతి గృహాల్లో బస చేసేందుకు ఏర్పాటు చేయాలని జిల్లా గిరిజన సంక్షేమాధికారి డిఓలను ఆదేశించారు. ఇక్కడ 9న ఉదయం 4 గంటలకు బస్సులు బయలుదేరినాయి. అంటే ఒక్కొక్క దానిలో ఒక్కో రకంగా ఇచ్చారు. ఉదయం 7 గంటలకు అన్నారు, ఉదయం 4 గంటలకు అన్నారు. మరి ఎప్పటి వరకు వెళ్తుంది అనేటువంటి అంశం పైన అంటే మనకి ఈరోజు క్లారిటీ అనేటువంటిది వస్తుంది. ప్రయాణం మధ్యలో అల్పాహారం ఏర్పాటు కూడా చేయాలని ఆదేశించడం జరిగింది. ఇక్కడ ఫుడ్ విషయంలో మిగిలినటువంటి సదుపాయాల విషయంలో అక్కడ రాజీ పడడం జరగదు కాబట్టి ఇబ్బంది పడకండి. అభ్యర్థులను
సురక్షితంగా హైదరాబాద్కు తీసుకువెళ్ళి నియామక పత్రాలు తీసుకున్న అనంతరం ఇంటికి కూడా చేరుకునేలా ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సంబంధిత శాఖ అధికారులు అయితే ఇందులో పాల్గొన్నారు అనేటువంటి అంశం. అందరికీ కూడా ఆర్డర్స్ అనేటువంటివి వెళ్ళినాయి కాబట్టి ఖచ్చితంగా తీసుకెళ్ళడానికి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి కావడం జరిగింది. ఎప్పుడు బయలుదేరాలి, ఎప్పుడు మనము జిల్లా కేంద్రాలకు చేరుకోవాలి అనేటువంటి అంశం పైన మనకి ఈరోజు క్లారిటీ అనేటువంటిది వచ్చేస్తుంది. ఇక 1:3లో లేకున్నా డిఎస్సికి ఇతర రాష్ట్రాల అభ్యర్థులు అనేటువంటి అంశం, వారిని తొలగించాలి డిఈడి బీఈడి అభ్యర్థుల సంఘం అయితే డిమాండ్ చేయడం జరిగింది. డిఎస్సిలో నాన్ లోకల్ కోటాలో ఇతర రాష్ట్రాల అభ్యర్థులు కొంతమంది ఓపెన్లో 5% సెలెక్ట్ అవ్వలేదని, అయినా కూడా వారికి 1:3లో పేర్కొన్నారని డిఈడి బీఈడి అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. వారిని తొలగించాలని ఆయన సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేయడం జరిగింది. డిఎస్సి పోస్టులు బ్యాక్లాగ్ అవ్వకుండా చూడాలని కోరారు. ఎక్స్ సర్వీస్మెన్ పోస్టులకు సంబంధించి కూడా 120 పోస్టులు డిఎస్సిలో బ్యాక్లాగ్ అవ్వకుండా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జనరల్ కేటగిరీలో చేర్చాలనేటువంటి అంశాన్ని కూడా డిమాండ్ చేశారు. ఈరోజు 1:1 అనేటువంటిది మనకు రిలీజ్ అవుతుంది కాబట్టి అందులో క్లియర్గా మనకు తెలుస్తుంది అసలు చేర్చిందా లేదా అనేటువంటి అంశం అనేటువంటిది. ఇక నెక్స్ట్ ఖాళీల భర్తీ ఎన్నడో అంటూ దేవాదాయ శాఖలో దీర్ఘంగా మనకు 111 పోస్టుల వేకెన్సీ అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాము. అత్యధికంగా 54 గ్రేడ్ 3 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులు, ప్రభుత్వానికి నివేదిక, టీజీపీఎస్సీకి వివరాలు అందజేత అనేటువంటి అంశం, ఎండోమెంట్ ఫైల్స్ కదలిక, ఆలయ పనుల్లో జాప్యం, దీనికి సంబంధించిన అంశం. ఖాళీలు అయితే ఈ రకంగా ఉన్నాయి. సారీ అండి. జీవో 317 కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం పైన హర్షం. గత ప్రభుత్వం తెచ్చినటువంటి జీవో 317 తెలంగాణ ఉద్యోగులకు శాపంగా అయితే మారింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జీవో పైన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ మేరకు వీళ్ళంతా ఉన్నారు, దీనిపైన త్వరగా నిర్ణయం చేసుకోవాలి అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం. నెక్స్ట్ 22 నుంచి ఏఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్, అసిస్టెంట్ ఇంజనీరింగ్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీరింగ్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ నెల 22వ తేదీ నుంచి అయితే ప్రారంభమవుతుందని టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ సోమవారం అయితే తెలపడం జరిగింది. నవంబర్ 5వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఎవరైనా అభ్యర్థులు హాజరవ్వలేని పరిస్థితుల్లో ఉంటే వారికి నవంబర్ 6వ తేదీన వెరిఫికేషన్ ప్రక్రియ చేపడతాము అనేటువంటి అంశం. 19 నుంచి బీ ఫార్మసీకి సంబంధించిన కౌన్సిలింగ్ కూడా ఉంటుంది. అదేవిధంగా మనకు ఆర్డర్స్కి సంబంధించి జాయినింగ్ రిపోర్ట్కి సంబంధించి కూడా ఒక పీడిఎఫ్ అనేటువంటిది బయటికి రావడం జరిగింది. ఈ రకంగా మనకు సంబంధించిన డేటా అనేటువంటిది ఫిలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. దాని ఆధారంగా మనం ఎక్కడ ఏ స్కూల్లో జాయిన్ అవుతామో దానికి తగ్గట్టు ఎంఆర్సీ కానీ స్కూల్ కాంప్లెక్స్ కానీ ఇదైతే మనకు రిపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే మనకు డిఎస్సి 2008 జాబితాలో ఉద్యోగుల పేర్లు, టీటీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు లక్ష్మణ్ అనేటువంటి అంశం. అంటే డిఎస్సి అభ్యర్థులను కాంట్రాక్ట్ పద్ధతిన నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది కదా. సర్కారు ప్రకటించినటువంటి జాబితాలో పలువురు రెగ్యులర్ టీచర్ల పేర్లు సైతం ఉన్నాయని తెలంగాణ ట్రైబల్ టీచర్స్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. వాళ్ళందరినీ తీసేసి మిగిలినటువంటి వాళ్ళకు డౌన్ మెరిట్ లిస్టు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే చాలా రోజుల నుంచి వాళ్ళు చూస్తున్నారు కాబట్టి ఈ అంశం పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇక ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం అయితే ఈ రకంగా ఉంది. ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.